హలో! అందరూ నమస్కారం. మూవీ రియాక్ట్ టోస్టర్. ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ డ్రామా మూవీ. మూవీ స్టోరీ కొంచెం సింపుల్‌గా ఉన్నా, దానికి తగ్గట్టుగా మంచి కామెడీ సీన్స్ అయితే పెట్టారు. ఆ కామెడీ సీన్స్ అయితే పర్లేదు వర్కౌట్ అయినాయని చెప్పొచ్చు. కింద పడి దొర్లినంత కామెడీ సీన్స్ అయితే ఏమి ఉండవు గానీ, స్టోరీకి తగ్గట్టు కామెడీ సీన్స్ ఉంటాయి. అయ్యయితే చూడడానికైతే పర్లేదు బావుంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, రమాకాంత్ ఒక పర్ఫ్యూమ్ షాప్ ఓనరు. ప్రతి మనిషికి ఒక చిన్న వీక్‌నెస్ ఉన్నట్టుగా రమాకాంత్ కూడా ఒక చిన్న వీక్‌నెస్ ఉంటది. అదే పిసినారితనం అనమాట. ప్రతి చిన్న విషయంలో కూడా చాలా పిసినారితనంగా ఉంటాడు. తన వైఫ్ సానియాకి నచ్చదు. కానీ అలా పిసినారితనం ఉండడం వల్లే తనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీ స్టోరీని చాలా కామెడీగా అయితే తీసుకెళ్లారు. ప్రతి సీన్‌కి కామెడీ పెట్టాలి. దాంతో పాటు పంచులేయాలన్నట్టు ఏముండదు. స్టోరీ తగ్గట్టుగా కామెడీ సీన్స్ ఉంటాయి. అవి చూడడం కూడా బాగానే ఉంటాయన్నమాట. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటది. దానికి తగ్గట్టుగానే స్టోరీ తీసుకెళ్తాడు. కావాలన్నట్టు సాంగ్స్ గాని, లవ్ సీన్స్ గాని అలాంటివి ఏమి పెట్టడు. స్టోరీ తగ్గట్టుగా సీన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి స్టోరీ మనం తెలుగులో చాలానే చూసాం మూవీస్ అయితే. ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ బేస్ చేసుకొని స్టోరీ అంతా తిప్పుతూ ఉంటాడు. దానికి తగ్గట్టుగా ఒక మంచి కామెడీ సీన్స్, ఫన్నీ సీన్స్ అయితే బాగా రాసుకున్నారు. అవి చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో రమాకాంత్ క్యారెక్టర్ ఉంటది. తన క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్‌కి రాజ్ కుమార్ చాలా బాగా సెట్ అయ్యాడు. సో, తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన మధ్య వచ్చిన కామెడీ చూడడానికైతే బాగానే ఉంటాయి. ఇంకా రమాకాంత్ వైఫ్‌గా సానియా మల్హోత్రా చేశారు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బావుంటది. ఇంక క్లైమాక్స్‌లో అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ పెట్టుకున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో బీజీఎం గాని, టెక్నికల్ కాస్త పర్లేదు బావుంటది. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బావుంది. ఏదో ఒకసారి చూడొచ్చు. సో, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.